హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీరకాయతో ఒక మంచి టేస్టీ కర్రీ చేసి చూపిస్తున్నాను. కొబ్బరి వేసి ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని క్రష్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఈవెన్గా కుక్ అవుతాయి. ఇవి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల బీరకాయల్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి ముక్కలు సాఫ్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి బాగా మిక్స్ చేసుకుంటూ అడుగున మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుని దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిన బీరకాయ ముక్కల్లో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బీరకాయ కర్రీ బాగా మగ్గింది. చూస్తున్నారు కదా, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఏదైనా వెజిటేబుల్స్ నచ్చినప్పుడు వాటిని స్కిప్ చేసేస్తాం కదా వండకుండా. కానీ అలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని వెజిటేబుల్స్ని కూడా ఇంట్రెస్టింగ్గా తినగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డూ ఫాలో మై ఛానల్.